వెల్కమ్ టు అక్సర్ స్టోరీస్ నాలెడ్జ్ ఇన్ స్టోరీస్. ఈరోజు మన కాన్సెప్ట్ పవర్ హౌస్. అనగనగా ఒక పవర్ హౌస్ అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో రాజు పేరు పవర్, మంత్రి గారు వోల్టేజ్, సైనికులే కరెంట్. సైనికులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎదురు సైన్యం వాళ్ళు పెట్టే అడ్డంకులే రెసిస్టెన్స్ అనమాట. అయితే ఇక్కడ రాజు యొక్క శక్తి తెలియాలంటే మనం ఏం చేయాలంటే వోల్టేజ్ మరియు కరెంట్ని గుణిస్తే రాజు యొక్క మంత్రి యొక్క తెలివితేటలు తెలియాలంటే సైనికులు వెళ్ళే వేగము, సైన్యం పెట్టే అడ్డంకుల్ని గణిస్తే తెలుస్తుంది. V ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్, V ఈజ్ ఈక్వల్ టు కరెంట్ I ఇంటూ రెసిస్టెన్స్ R అన్నమాట. ఈ విధంగా రాజు యొక్క పవర్ P ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ V ఇంటూ కరెంట్ I. ఈ విధంగా రాజు యొక్క శక్తిని మనం తెలుసుకోవచ్చు, మంత్రి యొక్క తెలివితేటలను తెలుసుకోవచ్చు. సైనికుల వేగం ఎలా తెలుస్తుంది? మంత్రి యొక్క తెలివితేటలకి ఎదుటి వాళ్ళ అవరోధాలను బట్టే కదా. అంటే సైనికుల వేగం I ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ V బై ఎదుటి వాళ్ళు ఇచ్చే అవరోధాలు రెసిస్టెన్స్. సో I ఈజ్ ఈక్వల్ టు రాజు మంత్రి యొక్క తెలివితేటలు, సైనికుల వేగము V ఇంటూ I, పవర్ ఎక్కువయ్యి ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండేవారు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి.